యేసు ప్రభు దేవుడిగా లేడు చాలా మందికి. మరి ఏది దేవుడైపోయాడు చాలా మందికి? వారి కడుపే వారి దేవుడు. వాళ్ళకి వస్తున్న ఇన్కమ్మే చూసుకున్నారు తప్ప క్రమాలు చెప్పడం మానేశారండి. ఏం చేస్తున్నారు చాలామంది? లేనిపోని దుర్బోధలు చేస్తూ మంచి చెప్తే వాళ్ళకి రావాల్సిన డబ్బు రాదని, మంచి చెప్తే వచ్చే ప్రజలు ఆగిపోతారని, రావాల్సినటువంటి అర్పణలు ఆగిపోతాయని, పోషణ ఉండదని చెప్పాల్సింది చెప్పడం మానేసి వారి కడుపు పోషించుకోవడం కోసం సత్యాన్ని మూలన పడేశారు. దేవుడు అన్నాడు వాళ్ళతో, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఈరోజున చాలా మందికి వారి కడుపే వారి దేవుడు అయిపోయాడు. సత్యాన్ని చెప్తున్నప్పుడు మనుషులు వెంటలేదని దాచేసుకొని జనాలు మానేస్తారని ఆగిపోతే దాని అర్థం ఏంటి? నీ కడుపే నీకు దేవుడైపోయాడు. కడుపు కదయ్యా నా దేవుడు, నీవేనయ్యా నా దేవుడు అనుకున్నవాడు సత్యము మాట్లాడతాడు, యథార్థంగా జీవిస్తాడు, న్యాయంగా నడుచుకుంటాడు.